చెప్తున్నారు. అక్కడ నేను 15 సంవత్సరాల నుంచి చేస్తుంటే నాకు 10,000 వస్తుంది అది అని చెప్తుంటే చాలా మంచిగా ఉంది, 3 తరాల పింఛన్ ఉంది అది అని చెప్తుంటే అని విన్నా. ఫ్యాక్టరీలో అగ్రిమెంట్ చేసుకోవాలంటే సెక్రటరీ దగ్గర అక్కడ ఇక్కడ చాలా నెల నిరాక్షలు అమర నిరాక్షలు చాలా చేయాలి. అక్కడ జీతం లేదు, ఏమీ లేదు, జీతం కొద్దిగానే జీవితం లేదు అక్కడ. అది తెలుసుకొని నేను ఐడియా చేసుకొని తీసుకొని ఇక్కడ చేస్తున్నాను. ఇందులో అగ్రికల్చర్ కూడా ఉంది, నాకు పొలాలు ఉన్నాయి, అగ్రికల్చర్ కూడా ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మోసుకొని వచ్చేసినాం లోపల అన్నీ కానీ చెప్పలేకపోతున్నాం. కానీ ఏం చేయాలి తప్పదని అక్కడ ఉండిపోయాను. ఇక్కడ వచ్చి అగ్రి ఐడి తీసుకొని చేసినందుకు ఇక్కడ అగ్రి గ్రాడ్యుయేట్స్ ఆర్పేజీలు ఈడిటు అన్నీ వేసినాం. మా తాతల కాలం నుంచి కూడా వరి అనేది ఎప్పుడు పెట్టలే, ఎందుకంటే మా కర్ణాటక బార్డర్లో అక్కడ కాలువలు కూడా లేవు. అగ్రి ఆర్పేజీలు వేసి అగ్రి విత్తనం పెట్టినాక 15 రోజులు కూడా వర్షం లేకపోయినా కూడా నా పంట చాలా అద్భుతంగా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. 1 ఎకర 7 గుంటలకు పెడితే 53 బ్యాగులు వచ్చినాయి రైసు. మాత్రం ఎవరు రైస్ పెట్టకపోతుంది. నన్ను చూసి ఇప్పుడు 30 ఎకరాలు పెట్టారు. కానీ చాలా బాగుంది. బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి 6,500 తీసుకొని ఇక్కడ జర్నీ చేస్తున్నా. తర్వాత చేసిన కాలంలోనే మళ్ళీ నాకు సిల్వర్ డైరెక్ట్లో వచ్చి 10,600 వచ్చేసింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కొత్త వాళ్ళని చెప్తున్నా, మీరు దయచేసి ఎవరు వేరే విధంగా అనుకోకుండా ఐడి తీసుకొని బిజినెస్ చేసుకోండి, చాలా మంచిగా ఉంది. ఇప్పటి వరకు మెట్లు దిగడమే ఎక్కడం ఎవరు వస్తాను రావలేదు. దయచేసి అందరూ ఉండి చేసుకొని చాలా మంచిగా ఉంది.